వెల్కమ్ టు పేపర్ బాయ్స్ టీవీ ఛానల్. ఈరోజు మనం ఖైరతాబాద్లోని బడా గణేష్ దగ్గర ఉన్నాం. మీకు అంతా వివరంగా చూపిస్తాను. ఇంత పెద్ద వినాయకుడిని ఈరోజు కుప్పలు తెప్పలుగా వస్తున్న జనం అసలు ఆపడానికి కూడా అంతులేదు. సో ఫ్రెండ్స్, ఈయన సింగారి శంకరయ్య గారు. ఆ పక్కనే ఉన్న విగ్రహం వచ్చేసరికి పీజేఆర్. ఈయన ఒక ప్రముఖ ఎమ్మెల్యే, ఒకప్పుడు ప్రజల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న నాయకులు. అదేవిధంగా సింగారి శంకరయ్య గారి గురించి తెలుసుకోవాలంటే ఇప్పుడున్న ఆయన 1954లో ఒక ఫీటు గణపతితో మొదలుపెట్టి నేడు ఈ స్థాయికి వచ్చారు. శంకరయ్య గారు కేవలం కళాకారులు మాత్రమే కాదు, ఒక ఫ్రీడమ్ ఫైటర్ కూడా. భక్తులకు ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలీసులు బందోబస్తు చేస్తున్నారు. చాలా ఫ్రెండ్లీ సెక్యూరిటీ ఉంది. ఇప్పుడు ఉదయం 8 అయింది, కానీ ఇక్కడ క్రౌడ్ ఇప్పటికీ భారీగా ఉంది. ఇప్పుడు మీరు చూడండి ఫ్రెండ్స్, 69 ఫీట్స్ అనమాట మహాగణపతి దర్శనం. అబ్బాబా, చాలా బాగుంది. చాలా పైకి చూస్తుంటే అసలు పైకి మెళ్ళు పోతున్నాయి, చాలా మెళ్ళు నొప్పులు కూడా వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్. అబ్బా, చాలా బాగుంది. 1954లో ఒక ఫీటు గణపతి నుంచి స్టార్ట్ అయింది. అదేవిధంగా ఇప్పుడు 2014లో 60 ఫీట్లకు వచ్చింది. ఇక ఇప్పుడు అయితే మాత్రం 69 ఫీట్లు. అంత పెద్ద వినాయకుడు నీటిలో నిమజ్జనం చేయడం చాలా పెద్ద సవాలు. ఈ అన్ని భక్తుల ముందు అన్నీ చిన్న చిన్నవే. సో ఫ్రెండ్స్, ఇది యాక్చువల్గా మీకు ఒక దీంట్లో ఉన్నటువంటి ఖైరతాబాద్ బడా గణేష్ ఎలా వచ్చింది, దీని విశేషాలు ఏంటి, ప్రాముఖ్యత ఏంటి అనేది కూడా మీకు ఇప్పుడు వివరించబోతాను. ఒకటి, 1954లో ఖైరతాబాద్ కౌన్సిలర్గా ఉన్న సింగారి శంకరయ్య ఈ గణేష్ ఉత్సవాలను నిర్వహించడం ప్రారంభించారు. అదేవిధంగా 1954లో ఒక అడుగు ఎత్తు విగ్రహంతో మొదలుపెట్టి ఉత్సవాలు 60 ఏళ్ల వరకు ఒక్కో అడుగు పెంచుతూ 2014 నుండి ఒక్కో అడుగు తగ్గిస్తూ వస్తున్నారు. విగ్రహం ఎత్తు తగ్గిన రూపకల్పనలో ప్రతి సంవత్సరం వైవిధ్యతను చాటుతూ వస్తున్నారు అన్నమాట. ప్రస్తుతం శంకరయ్య సోదరుడు సింగరి సుదర్శన్ వినాయకుడు ఏర్పాట్లు చూసుకుంటూ ఉన్నారు. ఆనవాయితీ ప్రకారం ఉదయం పద్మశాలి పూజలు నిర్వహిస్తారు. 60 అడుగుల భారీ చేనేత నూలు కండువ చేనేత కార్మికులు ప్రత్యేకంగా చేయించి ఖైరతాబాద్ గణనాథునికి సమర్పిస్తారు. తొలినాళ్ళలో హైదరాబాద్ నగరం అంతా వినాయకులను నిమజ్జనం చేసిన ఇక్కడ మాత్రం 20 నుంచి నెల రోజుల వరకు ఉత్సవాలు నిర్వహిస్తూనే ఉంటారు. 1960లో ఏనుగుపై ఊరేగిస్తూ సాగర్కు తీసుకెళ్ళి నిమజ్జనం చేశారు. అదేవిధంగా 11 అడుగుల విగ్రహాన్ని తయారు చేసినప్పుడు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారన్నమాట. 1982లో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ ఖైరతాబాద్ ఉత్సవ నిర్వాహకులను కలిసి 11 రోజులకి నిమజ్జనం చేసేలా ఒప్పించారు. 1982లో 2 పడవలను కలిపి వాటిపై విగ్రహాన్ని హుస్సేన్ సాగర్ మధ్యలోకి తీసుకువెళ్ళి నిమజ్జనం చేశారు. ఇక్కడ మొదటి నుంచి లడ్డు ఏర్పాటు చేయటం లేదు. 2011లో కాకినాడ సమీపంలోని తాపేశ్వరానికి చెందిన సురుచి ఫుడ్స్ నిర్వాహకుడు మల్లిబాబు 500 కిలోల లడ్డును గణపతి చేతిలో ఉంచారన్నమాట. ఓసారి వినాయకుని వాహనంపై ట్యాంక్ బండ్కు చేర్చి నిమజ్జనం చేసేందుకు క్రేన్ రాకపోవడంతో నెల రోజుల పాటు ట్యాంక్ బండ్ పైనే ఉంచారు. టెలివిజన్లోనే కాకుండా 1983లో సినిమాల్లోనూ ఖైరతాబాద్
వినాయకుడు కనిపించాడు అనమాట. కళా తపస్వి కె విశ్వనాథ్ దర్శకత్వం వహించిన సాగర సంగమం చిత్రం షూటింగ్ కోసం నటుడు కమల్ హాసన్ ఒక రోజంతా చిత్రీకరణలో పాల్గొన్నారు. ఎన్టీఆర్, శోభన్ బాబులు కూడా అప్పట్లో గణపతిని దర్శించుకున్నారు. తమిళనాడుకు చెందిన శిల్పి రాజేంద్రన్తో పాటు దాదాపు 180 మంది కళాకారులు 3 నెలల పాటు బృందాలుగా పనిచేసి వినాయకుడికి రూపకల్పన చేశారన్నమాట. వినాయకుడు అదే కుడి చేతి వైపున ఉన్నటువంటి అమ్మవారు, ఇక్కడ కంచి కామాక్షి అమ్మవారిని కూడా విగ్రహం చాలా మంచిగా రూపకల్పన చేశారు. సో ఫ్రెండ్స్, ఈ పక్కనే ఎడమ చేతి వైపు ఉన్నటువంటి విగ్రహం అనేది వరాహమూర్తి. ఇక్కడైతే ఆ 3 విగ్రహాలు వచ్చేసరికి పూరి జగన్నాథ్ విగ్రహాలు. అక్కడ ఎక్కడైతే ఒరిస్సాలో పూరి జగన్నాథ్ ఉంటారో సేమ్ డిటో అట్లా ఆ విధంగానే ఇక్కడ రూపకల్పన అయితే చేశారు. చాలా బాగున్నాయి, చాలా అద్భుతంగా ఉన్నాయి. అసలు చూడటానికి కూడా చూడముచ్చటగా ఉన్నాయి. ఇకపోతే మన గ్రామ దేవత, అదే తెలంగాణ గ్రామ దేవత గజ్జలమ్మ, చాలా అద్భుతంగా ఇప్పుడు కళాఖండం మాత్రం చాలా బాగుంది. ఇక్కడ అమ్మవారు చాలా అట్రాక్టివ్గా చాలా బాగా కనిపిస్తున్నారు అనమాట. చాలా బాగుంది. అబ్బా, చూడటానికి ఎంత అందంగా, చాలా మనపై అమ్మవారు కరుణ చూపిస్తున్నట్టే చాలా బాగా కనిపిస్తుంది ఇక్కడైతే. ఇప్పుడే బయటకు వచ్చాము. ఇక్కడైతే లడ్డు కౌంటర్లు వరుసనే ఇక్కడ నుంచి అక్కడి వరకు చాలా లడ్డు కౌంటర్స్ ఉన్నాయి. ఒక్కొక్క లడ్డు వచ్చేసరికి 10 రూపాయలు అయితే అమ్ముతున్నారు వీళ్ళు. అప్పుడు ప్రతి ఎదుగుండి చాలా కౌంటర్లు ఉన్నాయి చూడండి. ఇక్కడ నుంచి వరుసనే అయ్యే కౌంటర్లు, పెద్ద వ్యాపారం ఇక్కడ. చాలా లడ్డు తిని చూసాం మేము. లడ్డు అయితే చాలా బాగుంది, చాలా టేస్టీ ఉంది. వా, సూపర్. చాలా మంది చూడండి, అసలు జనాలు అసలు ఇసుకేస్తే రాలనంత జనాలు తిరుగుతానున్నారు. 5 లడ్డు తీసుకున్నాము ఇందాక. ఓకే, ఇక్కడ వచ్చేసరికి పోరగాడు అబ్బా చాలా బాగా కష్టపడుతున్నాడు. సుత్తి చేసుకుని కిందకి దింపుతున్నాడు ఏదో. ఇది ఎందుకంటే ఇక్కడ సర్కస్ చేస్తారు కదా, పైన తాడు మీద నడుచుకుంటూ వచ్చి సర్కస్ చేస్తారు కదా, ఆ విధంగా ఇవన్నీ అరేంజ్ చేసుకుంటున్నాడు మొత్తానికి. అంటే పొట్ట కోసం ఏమైనా ఆ మాత్రం చేయాల్సిందే, తప్పదు. కూటి కోసం కోటి విద్యలు అన్నారు కదా, ఆ విధంగా చేస్తూ ఉన్నారు అనమాట. అప్పుడే పక్కకి వచ్చాము. ఈ పక్కనే మొత్తం అంతా మంచి వ్యాపారం నడుస్తుంది. అంటే చిన్న చిన్న బొమ్మలు కానీ, పిల్లలు ఆడుకోవడానికి కానీ, పిల్లలు ఆడుకునే వస్తువులు, ఆట వస్తువులు, బెలూన్స్ కానీ చాలా ఉన్నాయి. అదేవిధంగా లేడీస్ సంబంధించిన ఐటమ్స్, వాళ్ళ ఆర్టిఫిషియల్ ఆర్నమెంట్స్ కానీ ఇవి కూడా మంచిగా చాలా బాగా దొరుకుతాయి ఇక్కడ కూడా. ఎవరికి కావాల్సి వాళ్ళు వచ్చి తీసుకోవచ్చు ఇక్కడ. అదేవిధంగా క్రౌడ్ చూడండి ఎంత బాగా వస్తుందో. క్రౌడ్ మాత్రం చాలా, చుట్టుపక్కల అసలు మొత్తం క్రౌడే ఉంది. అదేవిధంగా ఇక్కడ బోర్డు పెట్టారు, మెట్రో ఎంఎంటిఎస్ స్టేషను. ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్ళి అక్కడ నుంచి మనం మెట్రో స్టేషన్ కూడా ఉంది. ఎంఎంటిఎస్ స్టేషన్ కూడా ఆ పక్కనే ఉంటుంది. ఎవరైనా కానీ మీకు ఒకవేళ తెలియకపోతే కనుక మీరు ఈ ఛానల్ కనుక చూస్తున్నట్లయితే మీరు ఈ ఛానల్ నుంచి కూడా మీరు తెలుసుకుని ఆ విధంగా ఎంఎంటిఎస్ అయితే పక్కనే ఉంటుంది, మీరు వెళ్ళొచ్చు అట్లా. ఆ విధంగా కూడా ఇదండి ఫ్రెండ్స్, వినాయకుడు, ఖైరతాబాద్ గణనాయకుడు యొక్క విశిష్టత, వాటి గురించి ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇప్పుడు వరకు ఎలా జరుగుతుంది అనేది కూడా మీకు దీంట్లో చెప్పడం జరిగింది అన్నమాట.